Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. So, today we are going to discuss about the పాలిటీ పీవైక్యూస్. సో ఈరోజు మనము పాలిటీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పీవైక్యూస్ చూద్దామండి. లైక్ యూపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పీవైక్యూస్ అండ్ యూపీఎస్సీ పీవైక్యూస్ కూడా మనం ఇందులో చూద్దాము. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. ఓకే, so this is very useful for all the competitive exams, and this also only PYQs of different state exams also. Okay, so UPSC కూడా ఇచ్చాను, యూపీపీఎస్సీ, తర్వాత మీకు ఎంపీపీఎస్సీ, ఇలా చాలా రకాలుగా పీవైక్యూస్ మనకి ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా అడిగినవి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ మనకి టీఎస్పీఎస్సీ 2023లో గ్రూప్ 1లో అడిగారండి. సో క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద ప్రొవిజన్స్ అన్నారు. మరి మనకి ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చారు, వీటి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఏ ఆర్టికల్ దేనికి రిలేటెడ్ గా ఉందని అడుగుతున్నారు. సో ఎట్ ద సేమ్ టైమ్ హియర్ వీ కెన్ చెక్ ద ఎలిమినేషన్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో ఆర్టికల్ 19 రిలేటెడ్ టు వాట్, నాకు ఆర్టికల్ 19 గురించి తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, నాకు బాగా తెలుసు. సో ఏ అనేది 3కి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ అనేది 3కి ఎక్కడ మ్యాచ్ అయింది అండ్ ఓన్లీ 1 ప్లేస్ లోనే మ్యాచ్ అయింది కదా. సో రిమైనింగ్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్ ఆన్సర్ 1 అని. క్లియర్? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్టికల్ 19 గురించి తెలియదు, నాకు ఆర్టికల్ 21 గురించి తెలుసు, ఇది రైట్ టు లైఫ్ అనే దానికి రిలేటెడ్ గా అని. సో మరి ఆర్టికల్ 21 ఇక్కడ మనకి బి ఉందండి. సో బి అనేది 5 ఇంకెక్కడన్నా ఉందా? ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, చాలా మంది భయపడతారు కానీ. ఓకేనా? సో మరి బి ఒకటే 5 ఉంది కాబట్టి రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ చేయొచ్చా లేదా? సో నెక్స్ట్ ఆర్టికల్ 23, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 23 తెలుసు నాకు. ఓకేనా? సో ఇది వచ్చేసి ప్రొవిజన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనుకుందాం. అప్పుడు మీరు సి అనేది 2 ఉంది కదా, ఇక్కడ 50-50లో ఉంటారు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? మరి ఆర్టికల్ 26 గురించి నాకు తెలుసు, ఆర్టికల్ 26 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ద రిలీజియస్ అని తెలుసు. సో అప్పుడు కూడా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఈవెన్ ఇక్కడ ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకనంటే ఇక్కడ నేను తెలుగులో ఇవ్వట్లేదు, బట్ మీకు అర్థం అవుతుంది కాబట్టి నేను తెలుగులోనే చెప్తున్నాను. ఓకేనా? ఒకవేళ తెలుగు మీడియంలో ఇలా ఈ పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే నాకు ఎక్కువ రిక్వెస్ట్లు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమంటున్నారు, ఎకనామిక్ జస్టిస్ అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు, అండ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ వాట్ అన్నారు. సో చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మరి మనకి దేనికి రిలేటెడ్ గా అని అంటే ఇక్కడ కొంచెం చూసుకోవాలి. యాక్చువల్గా ఇది చూడండి, ద ప్రియాంబల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ, ఇది మన ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ గా కాకుండా మన ప్రియాంబల్ రిలేటెడ్ గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద స్టేట్ అండర్ ద ఆర్టికల్ 12 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది అంటున్నారు. ఆర్టికల్ 12 అనగానే మనకు బాగా గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే స్టేట్. ఓకే, ఇట్స్ డిఫైన్ అబౌట్ ద స్టేట్, రిమెంబర్ దిస్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ద స్టేట్ అంటే ఏమొస్తుంది మరి, ద గవర్నమెంట్ అండ్ పార్లమెంట్. స్టేట్ లో ఏముంటుందండి, గవర్నమెంట్ ఉంటుంది అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ అనగానే మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, యూపీ అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. స్టేట్ అంటే ఇండియన్ స్టేట్ అని మనం మొత్తం చూసుకోవాలి. ఓకేనా? తర్వాత గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్స్ ఉంటుంది. మరి ఇంకేముంటుంది ఇందులో, లోకల్ అథారిటీస్ అండ్ అదర్ అథారిటీస్, టెరిటరీస్ ఆఫ్ ఇండియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి యూపీఎస్సీ పీవైక్యూలో అడిగారండి. సో చూసుకోవాలి. సో ఇది ఎంత అండి, ఆర్టికల్ 12 రిలేటెడ్ గా ఉంటుంది. సో మనకి అన్ని ఆన్సర్స్ కూడా రైట్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది 2017లో అడిగారండి క్వశ్చన్ యూపీఎస్సీలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎన్సేజెస్ బై ద రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఏమంటున్నారండి, రైట్ అగెనిస్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఇక్కడ మనకి ఇది ఏ ఆర్టికల్ రిలేటెడ్ గా వస్తుంది అండ్ ఇది మనకి ఫండమెంటల్ రిలేటెడా కాదా? సో చూసుకోవాలి మనం. సో ఫండమెంటల్ రిలేటెడ్. మరి ఇది దేనికి సంబంధించింది అని చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఇది ఇందాకే చూసాము, ఎంతండి, ఆర్టికల్ 23. ఓకేనా? సో మరి ఇక్కడ ఏమంటున్నారు, రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నారు. అవునా కదా? ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటిది, ఈ మనకు తెలుసు కదా, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఫోర్స్డ్ లేబర్ కానీ వీటికి అపోజిట్ గా ఇది అగెనిస్ట్ గా ఉంటుంది. సో మరి ఇది రైట్ అవుతుందా? ఎస్. నెక్స్ట్ అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఇది దీనికి సంబంధం ఏమైనా ఉందా అండి? సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి. మరి అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ దీని కింద వస్తుందా? రాదు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్, మరి మైనారిటీ ప్రొటెక్షన్ కూడా ఈ రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కింద వస్తుందా?
రాదు కదా, సో జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్. సో ఇక్కడ మనకి రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, లేబర్ రిలేటెడ్‌గా అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్‌గా మనకి హ్యూమన్ ట్రాఫిక్ రిలేటెడ్‌గా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 అనేది నాకు రైట్ అని తెలుసు, ఓకేనా. సో మరి 2 అనేది నాకు 100% ఇక్కడ అన్‌టచబిలిటీ అనేది దీనిలో రాదని తెలుసు. మరి ఇప్పుడు 2 ఉన్నదాన్ని మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. మన ఆన్సర్ ఇది, ఓకేనా. సో క్లియర్. ఈవెన్ ఇన్ కేస్ తెలియనప్పుడు కొంచెం ఆలోచించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ. ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ 2018లో అడిగారండి. మరి రైట్ టు ప్రైవసీ తీసుకుంటే ఇట్ ఈస్ రైట్ టు ప్రైవసీ ఈస్ ప్రొటెక్టెడ్ యాజ్ అన్ ఇంట్రాన్సిక్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఏమంటున్నారు, రైట్ టు ప్రైవసీ అనే దాని గురించి చెప్తున్నారు. ఇది ప్రొటెక్టెడ్ దేనండి, మన పర్సనల్ మన రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ప్రైవసీ అనే దాని గురించి, మన పర్సనల్ లిబర్టీ గురించి ఇది మాట్లాడుతుంది అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. మరి దీనికి రిలేటెడ్ గా తీసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కరెంట్లీ అండ్ అప్రాప్రియేట్లీ ఇంప్లై ద అబోవ్ స్టేట్మెంట్ అన్నారు. మరి ఏది దీని గురించి కరెక్ట్ గా కానీ లేదా అప్రాప్రియేట్ గా కానీ చెప్తుంది అని అంటున్నారు. సో జనరల్ గా మీ అందరికీ రైట్ టు లైఫ్ అనగానే ఏం గుర్తొస్తుందండి, ఆర్టికల్ 21. రిమెంబర్ దిస్, ఆర్టికల్ 21. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్షన్ అండర్ ద విచ్ ఆర్టికల్. సేమ్ ఇది కూడా దేని కింద వస్తుందండి, మనకి ఆర్టికల్ 21 కింద వస్తుంది, ఓకేనా. సో చూసుకోండి, ఆర్టికల్ 21 అనేది మనకి ఎంత ఇంపార్టెంటో. ఇది వచ్చేసి మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీసుకురావడం జరిగింది. అండ్ ఇది కూడా మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఇంపార్టెంట్ గా చూసుకోండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేట్ ద ప్రొటెక్షన్ అగెనిస్ట్ ద అన్టచబిలిటీ. మనం ఇందాక చూసుకున్నాం, అన్టచబిలిటీ అని అంటే అది దేని కింద వస్తుంది, ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని అన్నారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ, ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది అనే దాని గురించి మనల్ని అడుగుతున్నారు. మరి అన్టచబిలిటీ అంటే ఏమొస్తుందండి, ఈక్వాలిటీ రిలేటెడ్ గా వస్తుందా రాదా. ఇక్కడ రైట్ అగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే మనం ఇందాక చూసుకున్నాం కదా, లేబర్ కానీ వర్క్ రిలేటెడ్ గా వస్తుందని. మరి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఇక్కడ వేరవుతుంది కదా. తర్వాత రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏది వస్తుందండి, ఆర్టికల్ 32 వస్తుంది కదా, ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగినప్పుడు. సో మరి ఈ 3 కూడా కాదు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, రైట్ టు ఈక్వాలిటీ, ఓకేనా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అన్నారు. ఇది కూడా మనకి యూపీఎస్సీ 2018లో అడిగిన క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్స్ ఆర్ క్లైమ్స్ ఆఫ్ ద స్టేట్ అగెనిస్ట్ ద సిటిజన్ అన్నారు, ఓకే. అండ్ రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ విచ్ ఆర్ ఇన్కార్పొరేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. అండ్ రైట్స్ ఆర్ క్లైమ్స్ ఆఫ్ ద సిటిజన్ అగెనిస్ట్ ద స్టేట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటి పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ ఆఫ్ ద ఫ్యూ సిటిజన్స్ అన్నారు. సో ఇది 100% రాంగ్ అని మనకు అర్థమైపోతుంది. మరి వీటిని ఎలా, రైట్స్ ఆర్ క్లైమ్స్ ఆఫ్ ద స్టేట్ అగెనిస్ట్ ద సిటిజన్ అన్నారు, కాదండి, సిటిజన్ అగెనిస్ట్ ద స్టేట్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ మిస్ అవ్వద్దు, ఓకేనా. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి స్టేట్ సిటిజన్ కి అగెనిస్ట్ గా చేయడానికి కాదు కదా. ఏదన్నా అంటే సిటిజన్స్ కి ఎవరైనా ఇప్పుడు మన రైట్స్ భంగం కలుగుతుంది అన్నప్పుడు మనం యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, రైట్ టు ఓట్ అండ్ టు బి ఎలక్టెడ్ ఇన్ ఇండియా అని అన్నారు. సో 2017 క్వశ్చన్ అండి. మరి రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్, ఓకే. సో ఇలా చూసుకోండి, నేను ఇంకా చెప్తాను. యాక్చువల్గా పవర్ కట్ అయింది, సో ప్రజెంట్ నేను ఇవి చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి, విల్ డిస్కస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరి రైట్ టు ఓట్ అని మనం చూసామండి ఇందాక. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనాక్టెడ్ టు ఓవర్కమ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇండియాలో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి అడుగుతున్నారు. అయితే మరి ఇది ఏ విధంగా ఉంది, మన జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అనేది దీని మీద ఏ విధంగా ఓవర్కమ్ చేస్తుంది అనే దాని మీద అడుగుతున్నారు. ఇట్స్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ కి, ఓకేనా. మరి ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నప్పుడు విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అని అడుగుతున్నారు కాబట్టి, సో ఏదండి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది 1951లో మనము చూడొచ్చు. ఎప్పుడు జరిగిందండి, 1951లో, ఓకేనా. అయితే దీనిలో చాలా చేంజెస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
అమెండ్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ లైక్ సమ్ స్పెసిఫిక్ చేంజెస్ ఎందులో అని అంటే మనకి ఆర్టికల్ 19 ప్రకారం కూడా కొన్ని చేంజెస్ ఆర్టికల్ 19 లో కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటే ఇట్లా మనం మీటింగ్స్ పెట్టుకుంటాం కదా, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ తోటి వాటిని కొన్ని తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఎందుకనంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ మీటింగ్ అన్నప్పుడు నడి రోడ్డు మీద అయితే మీటింగ్ పెట్టద్దు కదా, సో అట్లా కొన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు దాన్ని ఎక్కడ యాడ్ చేశారండి, 9th షెడ్యూల్లో కూడా యాడ్ చేయడం జరిగింది జ్యుడిషియల్ రివ్యూ కోసం. నెక్స్ట్, ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్స్? ఇది అగైన్ మనకి ఎప్పుడు వచ్చిందండి, 2023లో రావడం జరిగింది. ఓకేనా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్నది నేను ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దేని గురించి చెప్తుందంటే ప్రిన్సిపల్ ఆఫ్ ద నేచురల్ జస్టిస్ గురించి చెప్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ లెజిస్లేచర్ విచ్ కన్సర్న్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. ఇక్కడ ఏమంటున్నారు, లెజిస్లేషన్ అనేది విచ్ కన్ఫర్స్ ఏం చేస్తుందంట, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆన్ unguided and uncontrolled discretionary powers in the matter of the application of law violates. Okay, which cases application of law violates one of the following article of the constitution అని అన్నారు. మరి మనకి లా వైలేట్ టైంలో ఇక్కడ మనము అంటే మనకు ఒకటి బాగా తెలుసు, లెజిస్లేటివ్ పవర్స్ సపరేట్గా ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ సపరేట్గా ఉంటాయి. ఓకేనా. మరి ఇక్కడ ఏమంటున్నారు, ఏ legislation which confirm on the executive and administrative authority on unguided and uncontrolled discretionary powers అనేది విషయంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, లా వయలేషన్ అనేది మనం ఏ ఆర్టికల్ కింద చూడొచ్చు అని అంటున్నారు. సో ఆర్టికల్ 14 అండి. మరి ఆర్టికల్ 14 తీసుకుంటే మరి ఆర్టికల్ 14 అనేది దేని గురించి మాట్లాడుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 14 says that state shall not deny any person equality బిఫోర్ ద లా. ఓకేనా. సో మరి ఇక్కడ స్టేట్ అయితే డినే చేయలేదు అని అంటున్నారు. ఏ పర్సన్ అయినా అంటే లా ముందు అందరూ సమానమే అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాకు అందరికీ లా పరంగా సమానమైన ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు. విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎక్కడండి అది, ఎస్పెషల్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి, విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అండ్ ఇట్ ఇంప్లైస్ లా షుడ్ బి ఈక్వల్ అండ్ షుడ్ బి ఈక్వల్లీ ఓకేనా administrated and that like should be treated alike and absence of any special privileges and favor of any person. అండ్ అంటే ఇక్కడ అందరికీ సమానంగా లా అనేది ఇవ్వడం మనకు మెయిన్ ఒక ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 2021లో అడిగారు, అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వెల్త్ వైలేట్స్. ఇక్కడ ఏమంటున్నారు, వెల్త్ వైలేట్ గురించి అడుగుతున్నారు. మరి ఇది దేని గురించి చెప్తుంది, మనం వెల్త్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే డిపిఎస్పి అంటే ఏంటండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది డెవలప్మెంట్లో మెయిన్ రోల్ ఉంటుంది. సో మనకి డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఏం గుర్తు రావాలండి, డిపిఎస్పి అకార్డింగ్ టు ద ఆర్టికల్ 39 ఆఫ్ సి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీని గురించి స్పెసిఫిక్గా మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గివెన్ పవర్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇది 47th బీపీఎస్సి ప్రిలిమ్స్లో అడిగారండి. సో మరి చూడండి, అండ్ ప్రిలిమ్స్ 2005లో కూడా అడిగారు. బీపీఎస్సి ఎగ్జామ్ అంటే బీహార్ ఎగ్జామ్ ఉంది కదా, దానిలో అడిగారు. ఇక్కడ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్ బై ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏ పవర్స్ ఎన్ఫోర్స్ చేస్తున్నాయి ఫండమెంటల్ రైట్స్ అనే దాని మీద అడుగుతున్నారు. ఏం పవర్స్ అండి, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. అంతే కదా, మనకి ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము, సింపుల్ గా చెప్పాలంటే అది సుప్రీం కోర్టు కదా. మరి హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. మరి వీటిని ఎవరు ప్రొటెక్షన్ చేస్తారు ఫండమెంటల్ రైట్స్ ని అని అంటే ఎవరండి ప్రొటెక్షన్ కల్పించడానికి, మనకు ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్. ఓకేనా, రైట్ టు రెమెడీస్. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాట్. ఇక్కడ ఎప్పుడు అడిగారండి, ఎంపీపీఎస్సి ఎగ్జామ్ లో అడిగారు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఎస్, జస్టిసబుల్. అండ్ ఎందుకంటే ఏదైనా ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగినప్పుడు మనం కోర్టుకు వెళ్ళొచ్చా లేదా, సో దాట్స్ వై. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఇది యూపీపీఎస్సి మెయిన్స్ 2009లో అడిగారండి. ఇక్కడ చూడండి, ద నెహ్రూ రిపోర్ట్ 1928 ఏమంటుంది, హ్యాడ్ అడ్వకేటెడ్ ద ఇంక్లూషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని. అంటే మనకి నెహ్రూ రిపోర్ట్ ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ లో
ఏం ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ, ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ గా చెప్పింది అని చెప్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రిఫర్డ్ టు ద ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పాలని అన్నారు. ఆగస్ట్ ఆఫర్ ఫండమెంటల్ రైట్స్ గురించి క్రిప్స్ మిషన్. సో మనకి ఇక్కడ 100% రైట్ తెలుసు, ఇది కాదు అని. ఓకేనా, మరి ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది, బట్ క్లియర్లీ రిమెంబర్ ఇక్కడ మనకి నెహ్రూ రిపోర్ట్ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఇది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగారండి. ఇక్కడ ఏమంటున్నారంటే రైట్స్ ఆర్ క్లైమ్స్ ఆఫ్ స్టేట్ ఎగెనిస్ట్ ద సిటిజన్, అది ఇంతకు ముందు కూడా మనకి రిపీటెడ్ గా వచ్చింది క్వశ్చన్. సిటిజన్ అంటే రైట్స్ అనేది స్టేట్ ఎగెనిస్ట్ సిటిజన్స్, సిటిజన్ ఎగెనిస్ట్ స్టేట్, సిటిజన్స్ ఎగెనిస్ట్ ద స్టేట్. ఓకేనా, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా అడిగారు, ఇది యూపీ. ఓకేనా, యూపీ ఎగ్జామ్ లో అడిగారండి, లోయర్ సబ్ ఎగ్జామ్ లో. సో మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఫండమెంటల్ రైట్స్ అనే దాని గురించి అడిగారు. కెనాట్ బి సస్పెండెడ్ అన్నారు. నో, ఇక్కడ మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ తోటి కొన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చు కదా, నాట్ ఆల్. అండ్ కెన్ బి సస్పెండెడ్ బై ఆర్డర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అనేది ఇక్కడ రాంగ్ అండి. ఆర్డర్ ఆఫ్ మే బి సస్పెండెడ్ ఆన్ ద విల్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నాడు. సో విల్ ఆఫ్ ప్రెసిడెంట్ రాంగ్ అండి. ఓకేనా, సో మనకి ఫండమెంటల్ రైట్స్ మే బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఓకేనా, సో నెక్స్ట్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ అన్నారు. క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మళ్ళీ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ గా, రిలేషన్స్ బిట్వీన్ ద రైట్స్ డ్యూటీస్ కి మధ్య అడుగుతున్నారు, అంటే ఫండమెంటల్ రైట్స్ కి డ్యూటీస్ కి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మరి ఆప్షన్ చూడండి, రైట్స్ ఆర్ ద కోరిలేటివ్ విత్ ద డ్యూటీస్ అన్నారు. ఎస్, అంతే కదా, రైట్స్ కోరిలేటివ్ విత్ ద డ్యూటీస్. అయితే మరి ఇక్కడ మనకి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా చూసుకోవచ్చు, రైట్స్ ఆర్ పర్సనల్ అన్నారు, అండ్ హెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ డ్యూటీస్ అన్నారు. సో ఇది కాదు కదండి. అండ్ రైట్స్ నాట్ డ్యూటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ అండ్. సో రైట్స్ ఇంపార్టెంటే, డ్యూటీస్ కూడా ఇంపార్టెంటే కదండి. తర్వాత డ్యూటీస్ అండ్ నాట్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నారు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి రాంగ్. సో రైట్స్ ఆర్ కోరిలేటివ్ విత్ డ్యూటీస్. ఓకేనా, ఎందుకంటే మనకి రైట్స్ కూడా ఉన్నవి, కొన్ని డ్యూటీస్ కూడా మనం చేయాల్సినవి ఉంటుంది, బట్ ఏంటంటే వాటికి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఏముండదు. ఓకేనా, 51A ప్రకారం యాడ్ చేశారు, 11 ఉన్నాయండి, చూసుకోవాలి. నెక్స్ట్, అండర్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్, ఇక్కడ ఏమంటున్నారు, ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు సిటిజన్. ఇది మనకి బీపీఎస్సీ ఎగ్జామ్ లో అడిగారండి. ఇక్కడ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు సిటిజన్స్ అన్నారు. ఏ ఆర్టికల్స్ ప్రకారం, ఆర్టికల్ 12 to 35. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ 2019 ప్రీ యూపీ ఎగ్జామ్ లో అడిగారండి, బీపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా అడిగారండి. ఓకేనా, సో ఇక్కడ ఆర్టికల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ద ఫండమెంటల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ గ్యారంటీ ద ఫండమెంటల్ రైట్స్ టు ద సిటిజన్స్ కి, ఫండమెంటల్ రైట్స్ కి గ్యారంటీ కల్పించేది ఏదే అని అంటున్నారు. సో యాక్చువల్గా మనకి గ్యారంటీ కల్పించేదంటే ఏమొస్తాయండి, ఆర్టికల్ 32 కింద మనము ఫండమెంటల్ రైట్స్ అనేది గ్యారంటీ అని చెప్పొచ్చు కదా. బట్ ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, మనకి 35 వరకు కూడా ఇంపార్టెంట్. 32 అనేది మనకి సుప్రీంకోర్టు ఇక్కడ ప్రొటెక్షన్ కలిగిస్తుంది, బట్ 35 వరకు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుట్స్ ఆన్ అబ్సల్యూట్ లిమిటేషన్ ఆన్ ద లెజిస్లేటివ్ పవర్స్ అన్నారు. యూపీపీఎస్సీలో అడిగారండి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్, ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుట్ ఆన్ అబ్సల్యూట్ లిమిటేషన్స్. ఓకేనా, రిమెంబర్ దిస్, అబ్సల్యూట్ లిమిటేషన్స్ ఆన్ ద దేని మీద అంటున్నారు, లెజిస్లేటివ్ పవర్స్ మీద. మరి ఏ ఆర్టికల్ వస్తుంది అని అంటే ఆర్టికల్ 14. ఓకేనా, సో మనం ఆర్టికల్స్ కొంచెం చూసుకోవాలన్నట్టుగా. నెక్స్ట్, అండర్ ద విచ్ ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్ టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ద ప్రైవేట్ అండ్ అన్ఐడ్, ఇది ఎప్పుడు అడిగారండి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మేడ్ ఈజ్ వాట్, ఉత్తరాఖండ్ పిఎస్సిలో అడిగారండి. మరి ఇక్కడ మనకి రిజర్వేషన్ అనగానే మనకి ఏమొస్తుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ గుర్తొస్తుంది కదా. మరి దీనికి రిలేటెడ్ గా మనకి ఏ ఆర్టికల్స్ అని ఇక్కడ అడగడం జరిగింది, ఆర్టికల్ 15 of 5.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఓవర్ ద లాస్ మేడ్ బై ద యూనియన్ పార్లమెంట్ ఆర్ స్టేట్ పార్లమెంట్ అన్నారు. ఇది మనకి బీపీఎస్సీ ఎగ్జామ్ లో అడిగారండి. సో విచ్ ఆర్టికల్ అని అంటే 13. నెక్స్ట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్టికల్ 13 గురించి అడిగారండి. ఆర్టికల్ 13 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యూర్స్ ద పారామౌంటసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్. ఇది యూపీపీఎస్సీలో అడిగారండి ప్రిలిమ్స్ లో. మరి ఇక్కడ ఆర్టికల్ 13 తీసుకున్నప్పుడు ఇక్కడ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది అంటున్నారు. మరి ఆర్టికల్ 13 అనేది దేని గురించి వస్తుంది? ఫండమెంటల్ రైట్స్ 12 to 35 వస్తుంది కదా. సో ఆర్టికల్ 13 అనేది ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిలాంగింగ్ టు ద డిఫరెంట్ కేటగిరీ అన్నారు. ఇది యూపీపీఎస్సీలో అడిగారండి. ఇక్కడ చూడండి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ 1 అన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిలాంగింగ్ టు ద డిఫరెంట్ కేటగిరీస్ అని అన్నారు. సో డిఫరెంట్ కేటగిరీస్ అంటే మనకి ఏమొస్తుంది? ఆర్టికల్ 19 తెలుసు కదా. అందులో మళ్ళీ 1 2 3 4 5 6 అలా ఉంటాయి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ అనేది ఈజ్ గ్యారెంటెడ్ బై 4 ఆర్టికల్స్. ఇక్కడ 4 ఆర్టికల్స్ మనకి రైట్ టు ఫ్రీడమ్ అనే దానికి గ్యారంటీ కల్పిస్తున్నాయి అన్నారు. ఏం ఆర్టికల్స్ అవి? ఓకేనా. ఆర్టికల్ 19 to 22 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు అందరికి ఆర్టికల్ 18 మీద ఐడియా ఉంటుంది. ఇక్కడ మనకి బిరుదులు వస్తాయి కదా, సో చూసుకోవాలి. 19 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనేబుల్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డెడ్యూస్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అన్నారు. ఓకే, ఇక్కడ ఏమన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనబుల్డ్. సుప్రీం కోర్ట్, ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి ఎనబుల్ చేసింది ఫండమెంటల్ రైట్స్ విషయంలో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని అన్నారు. మరి ఏ దానిలో అని అడుగుతున్నారు, విచ్ వన్ అని అడుగుతున్నారు. సో చూద్దాం, ఇది యూపీపీఎస్సీలో అడిగారండి. అయితే ఇక్కడ ద వర్డ్ సోషలిస్ట్ యూజ్డ్ ఇన్ ద ప్రియాంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఏ రీడ్ విత్ ద ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏ రీడ్ విత్ ద ఆర్టికల్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అండ్ 3 టుగెదర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియస్ గురించి అడుగుతున్నారండి. రిలీజియస్ అనగానే మనకి కొంచెం జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి. గ్రౌండ్ ఆఫ్ రిలీజియస్ అండ్ ఎక్సెట్రా. ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండ్ క్లాసిఫైడ్ అండర్ ద వాట్ అన్నారు. మరి ఈ ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్స్ కింద తీసుకున్నప్పుడు, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ అండ్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్ కింద తీసుకున్నప్పుడు ఇది దేని కింద వస్తుంది అని అడుగుతున్నారు. సో దేని కింద వస్తుందండి? రైట్ టు ఈక్వాలిటీ. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అన్నారు కాబట్టి దేని కింద వస్తుంది? ఈక్వాలిటీ. నెక్స్ట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ గ్యారెంటెడ్ బై 5 ఆర్టికల్స్ అన్నారు. వాట్ దే ఆర్? రైట్ టు ఈక్వాలిటీ గ్యారెంటెడ్ బై ద 5 ఆర్టికల్స్ అన్నారు. వాట్ దే ఆర్ అంటే ఆర్టికల్, ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 14 to 18. అండ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is not included in the fundamental rights to equality as enshrined in the Indian Constitution? UPPSC లో అడిగారండి. మరి ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అన్నారు. నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ లో ఇంక్లూడ్ అవ్వండి అని అడుగుతున్నారు. అండ్ ఇట్స్ ఈక్వల్లీ ఎన్షర్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనకు అడిగారు కాబట్టి, మరి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉందా లేదా మనకి ఫండమెంటల్ రైట్స్ లో? సోషల్ ఈక్వాలిటీ ఉంది, ఎకనామికల్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, బట్ ఎకనామిక్ ఈక్వాలిటీ, రిమెంబర్ దిస్, ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది నాట్ ఇంక్లూడెడ్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, మరి డిపిఎస్పిలో వస్తాయి కదా, చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మేడం ఫండమెంటల్ రైట్స్ లో లేదు, ఈ ఎకనామిక్ ఈక్వాలిటీ ఉంటుంది, అది ఎక్కడ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్? ఇట్స్ రిలేటెడ్ టు ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్. ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్ప్లాయిటేషన్ అన్నారు, ఇందాక కూడా మనకు వచ్చింది. ఇది హిమాచల్ ప్రదేశ్ ఎగ్జామ్ లో పిఎస్సిలో అడిగారండి, అండ్ యూపీపీఎస్సీలో కూడా అడిగారు. యూపీపీఎస్సీలో మళ్ళీ 2005లో అడిగారు, 9లో అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆర్టికల్ మనకి 24 డిస్కస్ చేస్తుంది. తర్వాత చైల్డ్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఆర్టికల్, అయితే ఇక్కడ ఆఫ్ ఐసీసీపీఆర్ అన్నారు. ఇది ఎంపీపీఎస్సీలో అడిగారండి. చైల్డ్ రైట్స్ రిలేటెడ్ గా తీసుకున్నప్పుడు ఆర్టికల్ 24. సో నెక్స్ట్ మరి జార్ఖండ్ పిఎస్సి తీసుకున్నప్పుడు ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్
కమాండర్ విచ్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అన్నారు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది సెకండ్ జనరేషన్ కింద వస్తుందండి. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, విల్ డిస్కస్ టుమారో. నేను ఏపీపీఎస్సీ పేపర్ కూడా ఇందులో మెన్షన్ చేస్తాను. ఇంకా న్యూగా జరిగిన పేపర్స్ కూడా ఇంకేమైనా ఉంటే మెన్షన్ అయితే చేస్తాను. నేనైతే ట్రైడ్ మై బెస్ట్ అన్నట్టుగా. సో ఇంకా ఫండమెంటల్ రైట్స్ గురించే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇంకెంత లేదన్నా ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో విల్ డిస్కస్ దాట్ క్వశ్చన్స్ ఆల్సో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వాచ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు దెమ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ వర్క్, ఇది ఏదో సింపుల్గా చేసేది కాదు కదా, ఇది చాలా దీని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్.